చిరంజీవి గారు ఇప్పుడు 'విశ్వంబర' షూటింగ్‌లో బిజీగా ఉన్నారనమాట. ఈ సినిమా సంబంధించిన షూటింగ్ అయితే చాలా వరకు ఫినిష్ అయిందని తెలుస్తుంది. యాక్చువల్‌గా ఈ సినిమా ఏంటంటే సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాలి. బట్ 'గేమ్ చేంజర్' సినిమా రావడం వల్ల ఈ సినిమా కాస్త సమ్మర్‌కి పోస్ట్‌పోన్ అయిందనమాట. కానీ సమ్మర్‌లో కూడా ఏ డేట్‌కి వస్తుందని చెప్పి ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ 'రాజసాబ్' మూవీ గానీ ఒకవేళ ఏప్రిల్ 10వ తేదీన నుంచి పోస్ట్‌పోన్ అయితే ఆ డేట్‌ని 'విశ్వంబర' సినిమా తీసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారని తెలుస్తుంది. ఈ 'విశ్వంబర' మూవీకి వశిష్ఠ గారు డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. సో ఆయన సెకండ్ సినిమానే చిరంజీవి గారితో వర్క్ చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి. ఆల్రెడీ ఆయన 'బింబిసార' సినిమాతో ఒక మంచి హిట్ అయితే అందుకున్నారనమాట. ఇప్పుడు 'విశ్వంబర' సినిమా తర్వాత చిరంజీవి గారు ఎవరితో వర్క్ చేయబోతున్నారు, ఏ సినిమాతో ఆయన నెక్స్ట్ ఆయన ఏ సినిమాతో రాబోతున్నారనే విషయం గురించి ఇప్పుడు ఆడియన్స్ బాగా డిస్కస్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ ఆయన ఏంటంటే శ్రీకాంత్ వదేలా గారితో ఒక సినిమా అయితే చేయడానికి ఫిక్స్ అయిపోయారనమాట. ఈ మూవీని నాని గారు అయితే ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఈ మూవీతో ఖచ్చితంగా వింటేజ్ చిరంజీవి గారిని చూపిస్తారని చెప్పి ఆల్రెడీ డైరెక్టర్ అయితే ప్రామిస్ చేశారు ఆడియన్స్కి. ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారనమాట. ఆ పోస్టర్లో కూడా హ్యాండ్ పెట్టి బ్లడ్ అలా చూపించడం జరిగింది. సో పక్కాగా ఏంటంటే ఒక ఫ్యాక్షన్ డ్రామాలో ఇంద్ర స్టైల్లో ఈ సినిమా ఉండబోతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో కూడా ఒక మూవీ అయితే ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది అనమాట. అనిల్ రావిపూడి గారు కూడా ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా చిరంజీవి గారిని మళ్ళీ గ్యాంగ్ లీడర్ ఆ టైప్ ఆఫ్ జోనర్లో ఒక మూవీ అయితే తీస్తాను, మళ్ళీ వింటేజ్ చిరంజీవి గారు అయితే మీకు కనిపిస్తారు, పక్కాగా మళ్ళీ మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తారని చెప్పి అనిల్ రావిపూడి గారు కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నారనమాట. ఈ మూవీ తర్వాత ఏ డైరెక్టర్తో వర్క్ చేయబోతున్నారని దాని గురించి డిస్కస్ చేస్తే ఒకవేళ ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగ గారితో అయితే ఒక మూవీ చేయాలని చెప్పి డిస్కషన్ నడుస్తుందంట. బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో ఈఫ్ ఇన్ కేస్ సందీప్ రెడ్డి వంగ గారితో మాత్రం ఒక మూవీ పడితే మాత్రం బాక్స్ ఆఫీస్ అయితే బద్దలైపోతుంది. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ గారు ఏంటంటే చిరంజీవి గారికి హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట. సో ఆయన కాంబినేషన్లో ఆయన డైరెక్షన్లో చిరంజీవి గారిని అయితే నెక్స్ట్ లెవెల్ చూపిస్తారు. పక్కాగా ఈ మూవీ ఏంటంటే నెక్స్ట్ ఇండస్ట్రీ రికార్డ్ కాదు కదా, పాన్ ఇండియా రేంజ్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ మూవీగా అవుతుంది. సో ఈ కాంబినేషన్కి అంత పవర్ ఉంది కాబట్టి చూద్దాం. మరి నెక్స్ట్ చిరంజీవి గారు ఏ డైరెక్టర్తో వర్క్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.